హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ రివ్యూ. ఈరోజు జరిగిన మ్యాచ్ వచ్చేసి క్వాలిఫైయర్ 1 బిట్వీన్ జీటీ అండ్ ఆర్సీబీ. ఆర్సీబీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. యాజ్ యూజువల్ గానే వెంకటేష్ అయ్యర్ నుంచి క్విక్ స్టార్ట్ అయితే వచ్చింది. 7 బాల్స్లోనే 19 రన్స్ అయితే స్కోర్ చేసి మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే ఇచ్చాడు. అండ్ దెన్ కోహ్లీ ఈ సీజన్లో తన ఫామ్ని కంటిన్యూ చేసుకుంటే మరో మంచి నాక్ అయితే ఆడాడు. అండ్ దెన్ 2 క్విక్ వికెట్స్ అయితే పడ్డాయి. పడిక్కల్ అండ్ కోహ్లీ వెమ్మట్నే అవుట్ అయ్యారు. నేనైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తారేమో అనుకున్నా, కానీ కృణాల్ పాండ్యా అండ్ పటిడార్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దెన్ మంచి ఫినిష్ అయితే ఇచ్చారు. మెయిన్గా పటిడార్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ 33 బాల్స్లోనే 93 రన్స్ స్కోర్ చేసి మంచి క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అంటే తనకి మంచి ఛాన్స్ ఉండింది, సెంచరీ ఫినిష్ చేసుకోవచ్చు, బట్ టీం గురించే ఆలోచించాడు. నిజంగా చెప్పాలి అంటే రజత్ పటిడార్ది సెల్ఫ్లెస్ ఇన్నింగ్స్ అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ యాక్సలరేషన్ చేశాడు. దెన్ ఆర్సీబీ అయితే 254 రన్స్ పోస్ట్ చేసింది. 255 రన్స్ అనేది మ్యాసివ్ రన్ చేస్. అండ్ దాట్ టు ప్లే ఆఫ్స్లో అయితే చాలా ప్రెషర్ ఉంటుంది. బట్ సుదర్శన్ అండ్ గిల్ అయితే ఇనిషియల్గానే స్ట్రగుల్ అయ్యారు. ఇద్దరు కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అండ్ రాహుల్ తెవాతియా అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. అసలు ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యాడు, దాని తర్వాత యాక్సలరేషన్ ఏదైతే చేశాడో నాకైతే నిజంగా రాహుల్ తెవాటియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఈజ్ అయితే కనిపించింది. పిచ్ నుంచి సపోర్ట్ ఉంది అండ్ తన బ్యాటింగ్లో స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా కనిపించింది. బట్ అప్పటికే కావాల్సిన రన్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. మంచి నాక్ అయితే ఆడాడు రాహుల్ తెవాటియా. తన ఐపీఎల్ కెరియర్లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మెయిన్గా ఆర్సీబీ బౌలర్స్ని అయితే మెచ్చుకోవాలి. వాళ్ళ బౌలర్స్ నుంచి యూనిటీ అండ్ కాంట్రిబ్యూషన్ అయితే కనిపించింది. మెయిన్గా ఇన్ఫార్మ్ బౌలర్ భువనేశ్వర్ అయితే ఈ సీజన్లో మరో మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో జస్ట్ 28 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ అయితే తీశాడు. అండ్ దెన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చిన జాకబ్ డఫీ కూడా బౌలింగ్లో అద్దర కొట్టేశాడు. సో దాంతో ఆర్సీబీ అయితే మ్యాసివ్ విక్టరీ కొట్టింది. ఐపీఎల్ ఫైనల్స్లో కన్సిక్యూటివ్ టైమ్స్ ఐపీఎల్ ఫైనల్స్కి రీచ్ అయింది. నిజంగా రజత్ పటిడార్ క్యాప్టెన్సీ అయితే నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ అండ్ దెన్ ఈ సీజన్ కూడా ఫైనల్స్కి అయితే రీచ్ అయిపోయింది బెంగళూరు. మరి ఈసారి కూడా టైటిల్ కొడుతుందా అంటే చూడాల్సిందే.